రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తు కార్యక్రమాన్ని బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత కమిషనర్ సుమన్ రావు చేతుల మీదుగా బడంగ్పేట్ 1వ డివిజన్లో ప్రారంభించారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం సద్వినియోగపరచుకోవాలని కోరారు. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. అపోహలకు పోకుండా ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దబావి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ సుమన్ రావు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు, 1వ డివిజన్ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అట్లాగే మన ప్రభుత్వం ఏర్పడి అతి కొద్ది రోజుల్లోనే మరి ప్రజలకి అందించవలసినటువంటి పాలన ప్రజాపాలన అని, ప్రజాపాలన ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి అన్న గారి ఆశీర్వాదంతో ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి వార్డులో వార్డు సభ నిర్వహించి మరి పబ్లిక్ నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి పథకం కానివ్వండి, గృహజ్యోతి పథకం కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, చేయూత కానివ్వండి, మరి ఇలాంటి పథకాలన్నింటినీ, రైతు భరోసా కానివ్వండి, ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు వివరించి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వవలసిందిగా మరి ఈరోజు ప్రతి ఒక్క దగ్గర ప్రోగ్రాం పెట్టి ప్రజలందరినీ ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క అప్లికేషన్ను ఇక్కడ ఫిలప్ చేసి ఇస్తున్నందుకు సహకరిస్తున్నటువంటి అధికారులకి, గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా మరి ఈరోజు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 12 గంటల నుంచి 2 గంటల వరకు బ్రేకు, 2 గంటల తర్వాత మళ్ళీ 6 గంటల వరకు ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన మాత్రం 2 రోజులు సెలవు దినాలు ప్రకటించారు. మరి జనవరి 6 తారీఖు వరకు ఈ అప్లికేషన్స్ ఇవ్వడానికి ప్రజలందరికీ కూడా అధికారులందరూ అందుబాటులో ఉంటారు. మీకు కావలసిన పథకాలు ఏంటివి అనేది ఒక 4 పేజెస్ షీట్ ఉంది. ఆ 4 పేజెస్ షీట్లో ప్రతి ఒక్కరు కూడా ఫిలప్ చేసి వాళ్ళ సంతకాలతో ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో పెట్టి వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు డీటెయిల్స్, రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ అందించిన తర్వాత ఏదైతే ఉంటుందో మన సాఫ్ట్వేర్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా సహకరించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర కొంతమందికి డౌట్లు ఉంటాయి. రేషన్ కార్డులు రాని వాళ్లకు, లేని వాళ్లకు ఈ పథకాలు వర్తించవు. ఇంకొకటి బిలో పావర్టీ ఉన్న వాళ్ళకా, లేకపోతే వెల్ ఎడ్యుకేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకా, వీళ్ళందరికీ కూడా కొన్ని సలహాలు, సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేయడానికి, వాళ్ళకి సమాధానం చెప్పడానికి అధికారులకు కొంత సమయం ఇవ్వాలి. అధికారులు కూడా అదే సమన్వయంతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్కి ఒక కార్పొరేటర్ ఉంటారు. ఆ కార్పొరేటర్కి సంబంధించినటువంటి అధికారులను కూడా కొంతమంది నియమించడం జరిగింది. ప్రజలకున్న సందేహాలన్నింటినీ కూడా మీరు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఫస్ట్ డే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మిగతా 6 రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించినటువంటి ఒక క్లియర్ డాటా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ని ఫిలప్ చేసి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, ఇంద్రసేన గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.